హాయ్, ఈ వీడియోలో గేమ్ థియరీలో గ్రాఫికల్ మెథడ్ని యూజ్ చేసుకుంటూ మన ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది చెప్తానండి. సో ఇక్కడ వచ్చేసరికి బేసిక్గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ శాడిల్ పాయింట్ అనేది ఉంటే కనుక మనకి గ్రాఫికల్ మెథడ్ వరకు రావాల్సిన పని ఉండదు. అండ్ అలాగే వన్స్ మనకి శాడిల్ పాయింట్ అనేది లేదు అంటే కనుక దెన్ యూ హ్యావ్ టు మూవ్ ఫర్ ద డామినెన్స్ మెథడ్ అనమాట. అంటే డామినెన్స్ మెథడ్ లోనే మనకి అది సాల్వ్ అయిపోయి మనకి 2x2 మ్యాట్రిక్స్ వస్తే కనుక డైరెక్ట్లీ మనం ఫార్ములా కానీ ఆర్ షార్ట్ కట్ మెథడ్ కానీ యూజ్ చేసుకుంటాము. సో యూజ్ చేసి మనం వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇన్ కేస్ మనం డామినెన్స్ యూజ్ చేసిన తర్వాత కూడా ఎప్పుడైనా మనకి ఈ ఫార్మాట్ లో అంటే లైక్ 2 rows ఉండి n కాలమ్స్ ఉన్నా కానీ ఆర్ లేదు అంటే కనుక 2 columns ఉండి m rows ఉంటే కనుక ఇక్కడ రెండు డిఫరెంట్ మ్యాట్రిసెస్ అండి. నేను ఎందుకు ఇలా వేసాను అంటే కనుక యాక్చువల్లీ ఏంటంటే బేసిక్ గా కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. అంటే దీనికి 2/n అయితే కనుక ఎలా చేయాలి, m/2 అయితే కనుక ఎలా చేయాలి అని చెప్పి కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఎవరికైనా ఉంటుంది. సో నేను ఎప్పుడు ఈ ప్రాబ్లం చెప్పినా కానీ మోస్ట్ ప్రాబ్లీ నేను ఏంటంటే ఇలా కంపేర్ చేస్తూ చెప్తే ఈజీగా గుర్తుంటుంది అనమాట. అందుకని ఇప్పుడు మీకు కూడా ఇలాగే నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2/n లో వచ్చేసరికి మనకి 2 rows ఉన్నాయండి, n కాలమ్స్ అనగా. సో ఇక్కడ వచ్చేసరికి ఈ 2 rows అనేవి ఇవి ఏవి అంటే లైక్ ఏ ప్లేయర్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ రిమైనింగ్ అన్ని కూడా మనకి స్ట్రాటజీస్ అన్ని ఏవైతే ఇక్కడ 1 2 3 3 స్ట్రాటజీస్ వచ్చేసరికి మనకి ప్లేయర్ బి కి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మనకి ప్లేయర్ ఏ కి 2 ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఏలో మనం ఏమి చేయాల్సిన చేంజెస్ అంటూ ఏమి ఉండవు అనమాట. బట్ బీకి మాత్రం రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయాలి ఇన్ కేస్ శాడిల్ పాయింట్ లేకపోతే. అలాగే ఇక్కడ సేమ్ వచ్చేసరికి మనకి ఇక్కడ బీకి ఏమో 2 స్ట్రాటజీస్ ఉన్నాయి, ఏకి వచ్చేసరికి ఏమో మనకి నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ ఎక్కువగా ఉన్నాయి అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్ గా నార్మల్ గా మనం శాడిల్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఆ తర్వాత రిమైనింగ్ వాటి దగ్గరికి వద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్లేయర్ ఏ ఆల్వేస్ వాంట్స్ టు మాక్సిమైజ్ హిస్ మినిమం పే ఆఫ్స్. అంటే మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి స్టార్టింగ్ చూడండి, మీకు ఇంకా క్లియర్ గా దానిలో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే గ్రాఫికల్ మెథడ్ మళ్ళీ అవన్నీ మనం బేసిక్స్ అన్ని చెప్పుకోవాలి అంటే కనుక కొంచెం మనకి టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఏంటంటే ప్లేయర్ ఏ ఆల్వేస్ వాంట్స్ టు మాక్సిమైజ్ హిస్ మినిమం పే ఆఫ్స్ ఆర్ హిస్ మినిమం ప్రాఫిట్స్. అలాగే బి వచ్చేసరికి బి ఎప్పుడు కూడా ఏకేమో ప్రాఫిట్స్ అనేది చెప్తాం, బికి వచ్చేసరికి మనం లాసెస్ అని చెప్తాం. ఎందుకంటే గేమ్ లో ఎప్పుడు కూడా ఇద్దరు గెలిచేది ఏమీ ఉండదు అనమాట. ఒకళ్ళు విన్ అయ్యారు అంటే కనుక ద అదర్ పర్సన్ ఆర్ ద లూజర్. సో ఇక్కడ వచ్చేసి బికి వచ్చేసరికి ఏంటంటే హి ఇస్ ద లూజర్ అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తాము, బి ఆల్వేస్ ట్రయింగ్ టు మినిమైజ్ హిస్ మాక్సిమం లాసెస్. అంటే తనకు వచ్చే మాక్సిమం లాసెస్ నేమో బి తగ్గించుకోవాలని చూస్తూ ఉంటాడు. ఎప్పుడైనా అంతే కదండి, మనకేమన్నా బాగా ఒక 10,000 రూపీస్ లాస్ అవుతుంది అనుకోండి, అబ్బాయి ఈ లాస్ కొంచెం తక్కువైతే బాగుందని అనుకుంటాం కానీ ఎక్కువైతే బాగుందా అని చెప్పి ఎవరు అనుకోరు అనమాట. అలా ఏంటి అంటే తన లాసెస్ నేమో తను మినిమైజ్ చేసుకుందాం అనుకుంటారు. అంటే మాక్సిమం లాసెస్ ని మినిమైజ్ చేసుకుందాం అనుకుంటున్నారు. తిను మినిమైజ్ చేసుకుంటున్నారు అంటే కనుక తినకేమవుతుంది, ఏకేమవుతుంది, మనకి ఆల్వేస్ ఆ ప్రాఫిట్స్ అనేవి తినకు తగ్గిపోతూ ఉంటాయి. అంతే కదా, ఒకళ్ళకి లూజింగ్ అమౌంట్ తగ్గిపోతుంది అంటే కనుక ఆటోమేటిక్ గా మనకి సో విన్నింగ్ అమౌంట్ అనేది డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా ఒక ప్లే కార్డ్స్ ఆడుతున్నారు అనుకోండి, నేను 10 రూపీస్ లాస్ అయితే ఏ ప్లేయర్ కి 10 రూపీస్ విన్నింగ్ అమౌంట్ వస్తుంది అనమాట. అదే నేను 5 రూపీస్ లాస్ అయ్యాను అనుకోండి, ఆటోమేటిక్ గా ప్లేయర్ ఏ కి 5 రూపీస్ తగ్గిపోయి 5 రూపీసే వస్తుంది అనమాట విన్నింగ్ లో. అంటే అక్కడ ఏమవుతుందంటే ఏ ఏమో తనకు వచ్చే ప్రాఫిట్స్ ని ఇంకా ఇంక్రీజ్ చేసుకుందాం అనుకుంటాడు. ఇప్పుడు నాకు 10,000 సరిపో ప్రాఫిట్, నేను ఇంకా ఏమేం చేద్దాం ఇంకా 20,000 వస్తే బాగుంటాయి, ఇంకొక 1 lakh వస్తే బాగుంది అనుకుంటా. సో ప్లేయర్ ఏ స్ట్రాటజీ ఎప్పుడు కూడా మనకి మ్యాక్సీ మినీ స్ట్రాటజీ, అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మినిమమ్స్ చూసుకోవాలి, ఆ తర్వాత వాటిలోంచి మాక్సిమం చెక్ చేసుకోవాలి. అలాగే ప్లేయర్ బికి వచ్చేసరికి ఏమో మాక్సిమం లాసెస్ లో నుంచి మినిమం చూసుకోవాలన్నమాట. అంటే మినీ మ్యాక్స్ స్ట్రాటజీ, డోంట్ ఫర్గెట్ దిస్ అని. ఎప్పుడు కూడా వచ్చేసరికి మనకి ఏ ప్లేయర్ కి వచ్చేసరికి ఏమో మ్యాక్సీ మినీ స్ట్రాటజీ అండ్ బి ప్లేయర్ కి వచ్చేసరికి ఏమో మినీ మ్యాక్స్ స్ట్రాటజీ అండి. ఓకే, సో తన మాక్సిమం లాసెస్ నేమో ఆయన మినిమం చేసుకుందాం అనుకుంటారు. ఇక్కడ వచ్చేసరికి ఏమో మినిమం గెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాక్సిమం చేసుకుందామని చూస్తారనమాట. సో మనకు శాడిల్ పాయింట్ కి వచ్చేసరికి నార్మల్ గా ఒక గేమ్ కి ఎప్పుడు కూడా ఎలా చూస్తాము, శాడిల్ పాయింట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ముందు మనం అది గ్రాఫికల్ మెథడ్ యూస్ చేస్తున్నప్పుడు కూడా మీరు యూస్ చేయాల్సిందని శాడిల్ పాయింట్ ఉందా లేదా అని చెక్ చేసుకుని ఆ తర్వాత ఇంకే శాడిల్ పాయింట్ మనకు వచ్చేసిందంటే కనుక వాల్యూ ఆఫ్ ద గేమ్ వచ్చేస్తుంది. అలాగే ప్లేయర్ ఏ స్ట్రాటజీ ఏంటో వచ్చేస్తుంది, బి స్ట్రాటజీ ఏంటో వచ్చేస్తుంది. దానికోసం ఇంకా మనం గ్రాఫికల్ మెథడ్ అని, ఆల్జిబ్రిక్ మెథడ్ అని, లేకపోతే డామినెన్స్, ఇన్ని మెథడ్స్ మనం యూస్ చేయాల్సిన పని ఉండదు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
మనం యూస్ చేయాల్సింది ఏంటి అంటే శాడిల్ పాయింట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో శాడిల్ పాయింట్ లో మనం రో వైజ్ అయితే కనుక ఏం సెలెక్ట్ చేసుకోవాలండి, మినిమమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, అలాగే కాలం వైజ్ వచ్చేసరికి ఏమో మాక్సిమమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కాలం వైజ్ అంటే ఎవరి స్ట్రాటజీస్ అన్ని బి స్ట్రాటజీస్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం సెలెక్ట్ చేసుకుని మాక్సిమం మీద మినిమం చూసుకుంటాము. ఏకి వచ్చేసరికి ఏమో మినిమం సెలెక్ట్ చేసుకుని మినిమం లో మాక్సిమం మీద చూసుకుంటాం. ఓకే, సో ఇదంతా మనకి బేసిక్ గా అందరు యూజ్ చేసేదే. బట్ బేసిక్ మనం కొంచెం సర్కిల్ అండ్ స్క్వేర్ యూజ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఫస్ట్ రోలో మనకి మినిమం ఎంత అండి చూడండి ఒకసారి, 1 3 11. దీనిలో మినిమం వచ్చేసరికి 1 విచ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ 1. అండ్ ఇక్కడ సెకండ్ రోలో మనకి 8 5 2. ఇక్కడ 2 ఈజ్ ద మినిమం. ఓకే, సో ఇక్కడ 2 ఈజ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాక్సిమం చూసుకోండి. ఇప్పుడు కాలం వైజ్ వచ్చేసరికి ఫస్ట్ కాలం లో మాక్సిమం విచ్ ఇస్ నథింగ్ బట్ మనకి ఇక్కడ 8 అనమాట. నెక్స్ట్ సెకండ్ కాలం లో వచ్చేసరికి మనకి మాక్సిమం 5. థర్డ్ కాలం లో వచ్చేసరికి మాక్సిమం 11. ఓకే, సో ఇప్పుడు చూస్తే కనుక మనకి ఎక్కడ ఒక స్క్వేర్ కానీ ఒక సర్కిల్ కానీ రెండు కంబైన్డ్ గా లేవు. సో దెర్ ఈస్ నో శాడిల్ పాయింట్, నథింగ్ బట్ మనకి ఇంకొకటి. సో ఇప్పుడు మినిమమ్స్ వచ్చినాయి కదా, మినిమమ్స్ లో ఏం చేయాలి మనం, ప్లేయర్ ఏ కి దానిలో మాక్సిమం మీద సెలెక్ట్ చేసుకోవాలి. సో విచ్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈస్ ద మాక్సిమం. ఓకే, సో అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏమో మాక్సిమమ్స్ లో నుంచి ప్లేయర్ బి కి మినిమమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో దీనిలో ఇక్కడ మనకు వచ్చేసరికి మినిమం వచ్చేసరికి 5 అవుతుందండి. ఓకే, సో దిస్ ఈస్ అ వి అప్పర్ వాల్యూ అండ్ దిస్ ఈస్ వి లోవర్ వాల్యూ, వేర్ వి లోవర్ వాల్యూ నాట్ ఈక్వల్ టు వి అప్పర్ వాల్యూ, హెన్స్ దెర్ ఈస్ అ నో శాడిల్ పాయింట్. ఓకే, అండ్ ఈవెన్ మనం దీనికి డామినెన్స్ యూజ్ చేసినా కానీ సాల్వ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. డామినెన్స్ యూజ్ చేస్తే కనుక మనకి ఇక్కడ మనకి రోస్ లో రెడ్యూస్ చేయాల్సింది ఏం లేదండి, ఎందుకంటే 2 రోస్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. బట్ కాలమ్స్ లో ఒక కాలం తగ్గినా కానీ మనకి 2/2 వచ్చేస్తుంది. 2/2 వచ్చేసింది కన్నా మనం బేసిక్ అథమెటిక్ ఫార్ములా యూజ్ చేసేసి ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి మీరు డామినెన్స్ యూజ్ చేస్తే ఇక్కడ 1 కన్నా 3 ఎక్కువగా ఉంది అండ్ 8 కన్నా 5 తక్కువగా ఉంది, అప్లై చేయలేము. అలాగే 1 కన్నా 11 ఎక్కువగా ఉంది, 8 కన్నా 2 తక్కువగా ఉంది, అప్లై చేయలేము. అలాగే 3 కన్నా 11 ఎక్కువగా ఉంది, 5 కన్నా 2 తక్కువగా ఉంది, అప్లై చేయలేము. అలాగే ఇక్కడ వచ్చేసరికి 1 ఇంకా మనకి ఎక్కడ పాసిబిలిటీస్ లేవు. సో ఆల్మోస్ట్ అన్ని కంపారిజన్స్ అయిపోయినాయి కాబట్టి సో ఇక్కడ మనకి పాసిబిలిటీస్ లేవు, డామినెన్స్ అప్లై చేయడానికి కూడా మనకి ఏ మాత్రం లేదు. సో నౌ కమ్ టు హియర్. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాబ్లం దగ్గరికి వద్దాం. సేమ్ అంతే అండి. ఇక్కడ వచ్చేసరికి ఏంటండి మనకి m రోస్ ఉన్నాయి, 1 2 3 4. ఓవరాల్ గా మనకి ఇక్కడ వచ్చేసరికి 4 రోస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి 3 కాలమ్స్ ఉన్నాయి. 4/2 మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ 4/2 మ్యాట్రిక్స్ అనేది మనకి డైరెక్ట్ గా మనకి 2/2 లోకి వచ్చేసింది అనుకోండి, శాడిల్ పాయింట్ యూజ్ చేసుకుని. సో ఆటోమేటిక్ గా మనం బేసిక్ ఫార్ములా యూజ్ చేసుకుని చేసుకోవచ్చు సిమిలర్ గా. ఇప్పుడు రండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సేమ్ ఇలాగే రో మినిమమ్స్ సెలెక్ట్ చేసుకుందాము. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ అ రో మినిమమ్ ఇస్ 2 అండ్ ఇక్కడ అలాగే రో మినిమం 2 అండ్ ఇక్కడ కూడా రో మినిమం 2 అండ్ దెన్ నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ అ -2. ఓకే, కాలం లో మాక్సిమం వచ్చేసరికి 3 అండ్ ఇక్కడ కాలం లో మాక్సిమం వచ్చేసరికి 6. ఓకే, సో మనకి ఎక్కడ కూడా రెండు కంబైన్ గా లేవు. సర్కిల్ కి అలాగే స్క్వేర్ కి రెండింటికి ఇంటర్సెక్షన్ వస్తే మనకి వాల్యూ ఆఫ్ ద గేమ్ అనేది ఉన్న శాడిల్ పాయింట్ ఉంటుంది, వాల్యూ ఆఫ్ ద గేమ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి లేవన్నమాట. అండ్ హియర్ ఆల్సో వి లోవర్ వాల్యూ నాట్ ఈక్వల్ టు వి అప్పర్ వాల్యూ వేర్ దేర్ ఇస్ నో శాడిల్ పాయింట్ హియర్. ఓకే, సో మనం బేసిక్ గా శాడిల్ పాయింట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకున్నాము. ఒకసారి మీరు చెక్ చేస్తే కనుక మనకి ఇక్కడ కూడా మనకి డామినెన్స్ మనం అప్లై చేసినా కానీ ఎక్కడ పాసిబిలిటీ ఉండదు అది 2/2 లోకి రావడానికి. సో అలాంటి సిచ్యుయేషన్ లో మనం యూజ్ చేసే మెథడ్ ఈ గ్రాఫికల్ మెథడ్. ఎప్పుడైనా సరే అండి 2 రోస్ అన్నా ఉండాలి, 2 కాలమ్స్ అన్నా ఉండాలి అండ్ రిమైనింగ్ ఎన్ని ఉన్నా కానీ మనకు ప్రాబ్లం లేదు. ఆ సిచ్యుయేషన్ లో మాత్రం మనం యూజ్ చేసేది గ్రాఫికల్ టెక్నిక్. ఓకే, సో బేసిక్ గా ఇది ఎయిదర్ మనకి 2 రోస్ అన్నా ఉండి కాలమ్స్ ఎన్ని ఉన్నా పర్లేదు, లేదు అంటే కనుక కాలమ్స్ రోస్ ఎన్ని ఉన్నా పర్లేదు కానీ 2 కాలమ్స్ అనేది ఉంది అంటే మనకి కంపల్సరిగా ఇది వచ్చేసరికి 2/n ఆర్ m/2 ఫామ్ లోనే ఉండాలి. అప్పుడు మాత్రం మనం గ్రాఫికల్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో బిఫోర్ దట్ మనకి ప్లేయర్ ఏ కి ఆల్వేస్ మనకి స్ట్రాటజీస్ ఏంటండి, మీరు ప్లేయర్ ఏ కి అయితే కనుక మనకి P1 P2 అని డినోట్ చేసుకుంటాం. అలాగే ప్లేయర్ బి కి వచ్చేసరికి ఏమో మనం Q1 Q2 Q3 ఓకే ఇలా డినోట్ చేసుకుంటూ ఉంటాం కదా. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి, Q1 అండ్ Q2 అండ్ హియర్ ఇట్ ఈస్ అ P1 P2 P3 P4. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ప్యూర్ స్ట్రాటజీస్ ఎవరికి ఉన్నాయి, మనకి ప్లేయర్ ఏకి వచ్చేసరికి మనకి 2 స్ట్రాటజీస్ ఉన్నాయి అనమాట.
అండ్ అలాగే ప్లేయర్ బి కి మాత్రం స్ట్రాటజీస్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి బీస్ ప్యూర్ స్ట్రాటజీస్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. ఓకే, దీనిలో వచ్చేసరికి ఏమో బీస్ ప్యూర్ స్ట్రాటజీస్. ఏకి ఎప్పుడైతే 2 rows ఉన్నాయో అప్పుడు బిని యూజ్ చేసుకోండి. బికి ఎప్పుడైతే మనకి 2 columns ఉన్నాయో అప్పుడు మనం రాయాల్సిందేమో ఏస్ ప్యూర్ స్ట్రాటజీస్. ఓకే, అంటే నథింగ్ బట్ ఎవరికైతే మనకి 2 లేవో వాళ్ళని ఇక్కడ యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, వాళ్ళని ఇక్కడ యూజ్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్స్ ఎవరికైతే 2 ఉన్నాయో వాళ్ళతో ఆ పే ఆఫ్స్ ని రాస్తాం. చూడండి, ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్స్ ఆఫ్ ఏ. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ మరి బి కదా 2 ఉన్నాయి. ఓకే, ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్స్ ఆఫ్ బి. ఓకే, చూడండి జాగ్రత్తగా చూడండి. దేనికైతే ఎక్కువ స్ట్రాటజీస్ ఉన్నాయో దాన్ని ప్యూర్ స్ట్రాటజీస్ అని రాసుకోండి. అలాగే దేనికైతే 2 స్ట్రాటజీస్ ఉన్నాయో అది మాత్రం ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్స్ అని పెట్టుకోండి. ఇక్కడ కూడా అంతే, 2 ఉన్నవేమో ఎక్స్పెక్టెడ్ 2 columns ఉన్నాయి కదా, ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్ ఇక్కడ వచ్చింది. ఏకేమో ఎక్కువ ఉన్నాయి కదా, ఏస్ ప్యూర్ స్ట్రాటజీస్ వచ్చింది. ఓకే, డోంట్ ఫర్గెట్ దిస్. ఇప్పుడు రెండు మీకు నేను కామన్ గా అటు ఇటు చెప్పేది కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్తున్నాను. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని స్ట్రాటజీస్ ఉన్నాయండి మొత్తం బికి? సో మొత్తం మనకు వచ్చేసరికి B1 2 3 స్ట్రాటజీస్ ఉన్నాయి కదా. సో B1 B2 లైక్ మీరు జనరల్ గా అయితే కనుక మనం Q1 Q2 Q3 అని ఏదైనా రాసుకోవచ్చు, ఆర్ 1 2 3 అయినా రాసుకోవచ్చు. మీకు జస్ట్ నేను నార్మల్ గా చూపిస్తున్నాను. ఓకే, నౌ ద ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్స్ మనకి దీంట్లో ఒకటి ఉందండి, P1 ప్లస్ P2 ఈక్వల్ టు 1 విచ్ ఇస్ ఈక్వల్ టు P1 ఈక్వల్ టు 1 మైనస్ P2. అంటే బేసిక్ గా మనకి టోటల్ ప్రాబిలిటీ వచ్చేసరికి ఫర్ 2 స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకుని అది మనకి 1 టోటల్ ప్రాబిలిటీ ఆల్వేస్ 1 ఉంటుంది కదా. లైక్ ప్లేయర్ కి విన్నింగ్ ఎలా అయితే ఉంటుందో లూజింగ్ కూడా అలాగే ఉంటుంది కదా. అలాగే ప్లేయర్ ఏకి వచ్చే స్ట్రాటజీస్ ఏమో మిక్స్డ్ స్ట్రాటజీస్ తో మనం ఇది యూజ్ చేస్తాం. అలాగే ప్లేయర్ బి కి అయితే కనుక దీనికి Q1 ప్లస్ Q2 ఈక్వల్ టు 1. సో విచ్ ఇస్ నథింగ్ బట్ వేర్ Q2 ఈక్వల్ టు 1 మైనస్ Q1. యాక్చువల్లీ కొన్ని టెక్స్ట్ బుక్స్ లో వచ్చేసరికి మనకి ఈ 2 యూజ్ చేస్తారు, బట్ అంత యూజ్ అయితే ఏమి ఉండదు దీంతో. ఇవన్నీ ఏంటంటే మనం జస్ట్ థియరిటికల్ గా అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాం కానీ బట్ ప్రాబ్లమ్ లో మనం పెద్దగా ఏమి ఇక్కడ యూజ్ చేయం, దాంతో అంత పని ఏమి ఉండదు దీంట్లో. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్స్ కనుక మనం బై యూజింగ్ మనం ఇక్కడ ఏ అయితే ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్స్ అంటే బి ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్స్ రాస్తామండి. ఇప్పుడు దానికి ఏ వాటిని యూజ్ చేసుకుంటూ. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ P ఈక్వల్ టు ఫస్ట్ ఇక్కడ ఏముందండి బి స్ట్రాటజీ దగ్గర ఇక్కడ లైక్ 1 ఉంది, ఇక్కడ వచ్చేసరికి ఏమో 8 ఉంది. సో వీటిని యూజ్ చేసుకొని ఈ 2 స్ట్రాటజీస్ ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్స్ అనేది మనం ఏకి రాస్తాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ P1 అని అన్నాం కదా. సో 1 P1 అండ్ దిస్ ఈస్ 8 P2 ప్లస్ 8 P2. ఓకే, దీన్ని ఇలా డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు, బట్ కొన్ని టెక్స్ట్ బుక్స్ లో చెప్పాను కదా నేను 1 P1 ప్లస్ 8 1 మైనస్ P1 ఇలా కూడా రాసుకుంటూ ఉంటారనమాట. బట్ మనకి కొంచెం ఏంటి అంటే ఎదురు మీరు అలా అన్న ఉంచుకోవచ్చు, లేదు అంటే కనుక అసలు అంతగా యూజ్ చేయాల్సిన పని కూడా మనకి ఏమీ ఉండదు. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ P ఈక్వల్ టు అండ్ సెకండ్ ఇక్కడ వచ్చేసరికి 3 P1 ప్లస్ 5 P2. ఓకే, అండ్ నెక్స్ట్ అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి మనకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ P ఈక్వల్ టు 11 P1 ప్లస్ 2 P2. ఓకే, సో ఇలా మొత్తం అన్ని మనం ఏవైతే 3 స్ట్రాటజీస్ ఉన్నాయో ఎక్స్పెక్టెడ్ పే ఆఫ్స్ అనేవి రాసేసుకున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ సిమిలర్లీ ఇక్కడ కూడా అనమాట ఇక్కడ ఏం యూజ్ చేస్తామంటే ఇప్పుడు క్యూ రాసుకోవాలి. ఓకే, క్యూని యూజ్ చేసుకుంటాం అనమాట ఇక్కడ వచ్చేసరికి. అలాగే మనకి ప్యూర్ స్ట్రాటజీస్ రావాల్సింది దేనికోసం అండి, ఏకి రావాలన్నమాట. ఎందుకంటే ఏకి మనకి 2 స్ట్రాటజీస్ కాకుండా అంటే మిక్స్డ్ స్ట్రాటజీస్ 2 కాకుండా ఇంకా మోర్ దాన్ దట్ ఉన్నాయి కాబట్టి సో దీనికి యూజ్ చేస్తాం A1 A2 A3 A4 అండ్ వేర్ బై యూజింగ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇక్కడ క్యూ అండి. ఇక్కడ వచ్చేసరికి మనం P అను ఇక్కడ మరి క్యూ కదా మనకి B అంటే ఎప్పుడు కూడా. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్యూ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి 2Q1 ప్లస్ 4Q2. ఓకే, 2Q1 plus 4Q2 nothing but దీన్ని 2Q1 plus 4 into 1 minus Q1 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో మనం ఇలాగా అంటే చేంజెస్ అనేవి అలా చేసుకుంటూ ఉండొచ్చు అనమాట.
ఓకే, ఏదంటే బేసిక్ కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఇలా ఇచ్చారని మీకు ఇలా చెప్తున్నాను తప్ప, బట్ యాక్చువల్లీ నేనైతే మాత్రం ఇదే ఎక్కువగా యూజ్ చేస్తాను. డైరెక్ట్ గా ఇలా ఉంచేస్తాను, అందులో నుంచి ఇంకా నేను వేరే అదర్గా అయితే ఏం యూజ్ చేయను. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ క్యూ ఈక్వల్ టు, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ 2q1 plus 3q2. Next, expectation of q equal to 3q1 plus 2q2. And next is expectation of q equal to minus 2q1 plus 6q2. ఓకే, సో ఇలా మొత్తం 4 స్ట్రాటజీస్ కి మనం ఇక్కడ ఇది కూడా యూజ్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్రాఫ్ దగ్గరికి రావాలి. గ్రాఫికల్ మెథడ్ అంటాం కదా, సో అంటే బై యూజింగ్ గ్రాఫ్ యూజ్ చేసుకొని ఇక్కడ ఉన్న 3 స్ట్రాటజీస్ లో నుంచి ఓన్లీ 2 స్ట్రాటజీస్ ని ఫైనల్ గా మనం కన్సిడర్ చేసుకుంటాము. సో అక్కడ కూడా అంతే అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి బై యూజింగ్ మనకి ప్లేయర్ ఏకి ఏమున్నాయండి స్ట్రాటజీస్, మనం P1 P2 కదా మనకి ఇక్కడ వచ్చేసరికి, అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏమో మనకి Q1 Q2. సో గ్రాఫ్ మీరు వేసుకునేటప్పుడు ఎవరికైతే 2 ఉంటాయో వాళ్ళ నేమ్స్ యూజ్ చేసుకొని 2 వర్టికల్ లైన్స్ అనేవి వేసేసేయండి. ఓకే, నేను మళ్ళీ మీకు క్లియర్ గా చెప్తున్నా, దీన్ని ఏదో సంథింగ్ ఒకటి ఇలాగే ఉండాలి అని కాదు, జస్ట్ ప్యూర్ ఒక్కటి నేను చెప్పే గుర్తుపెట్టుకోండి. ఏవైతే ఉన్నాయో అవే ఆ లైన్స్ వేసేసుకోండి, P1 P2. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏమో మనం Q1 Q2 వేసేస్తే సరిపోతుంది. Q1 Q2 అంటే ఇప్పుడు నేను జస్ట్ మనకి ఈజీగా మీకు మైండ్ లో గుర్తుండిపోయేలాగా చెప్తున్నాను అండి చాలా వరకు కూడా. ఇప్పుడు చూడండి, గ్రాఫ్ కి మనకి ఎప్పుడు కూడా బేసిక్ గా 0 అనేది ఉంటుంది కదా కామన్ గా. ఇక్కడ ఇన్ కేస్ మనకి నెగిటివ్ వాల్యూస్ ఏమీ లేకపోతే కనుక మనం అసలు 0 బేసిక్ ఇట్లా డౌన్ లో వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి నెగిటివ్ ఏమీ లేదు కదా, సో అంటే మినిమం వాల్యూ వచ్చేసరికి ఫస్ట్ P1 లో చూడండి 1 నుంచి హైయెస్ట్ వాల్యూ ఏమో 11 ఉంది P1 దగ్గర. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఏమో P2 దగ్గర వచ్చేసరికి ఏమో 2 ఉంది మినిమమ్, 8 ఏమో హైయెస్ట్ వాల్యూ. అంటే ఇక్కడ మనం కౌంటింగ్ వేసుకోవడం కోసం అండి, ఇదంతా చెక్ చేసుకునేది. మన లైన్స్ మీద వేసుకుంటేనే మనం గ్రాఫికల్ గా నెక్స్ట్ ఏంటి అనేది చేసేది ఉంటుంది అనమాట. సో మినిమం 1 ఉంది కాబట్టి మనం 0 నుంచి మనం స్టార్ట్ చేసుకున్నా కానీ ఆన్ యావరేజ్ గా సో 1 నుంచి 11 వరకు అంటే మనకు కొంచెం టఫ్ అయిపోతుంది కదా. సో 1 యూనిట్ ఈక్వల్ టు మనం ఒక లైక్ 2 యూనిట్స్ గా తీసుకుందాం అనమాట. ఓకే, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దిస్ ఈస్ ఇన్ కేస్ మనకి 0 అయితే గనక కన్సిడర్ దిస్ గ్రాఫ్ 2 4 6 8 10 12. ఓకే, 11 కదా మాక్సిమం, మనకి ఇక్కడ 12 వరకు వస్తే సరిపోతుంది. యాక్చువల్లీ మీ దగ్గర గ్రాఫ్ పేపర్స్ మీద మీరు డ్రా చేయాలనుకుంటే కనుక ఈచ్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు మనం 2 యూనిట్స్ పెట్టుకుంటాం బేసిక్ గా. ఇన్ కేస్ ఇంకా అంతకన్నా ఎక్కువగా ఏమైనా ఉన్నాయి అనుకోండి, మనం 1 సెంటీమీటర్ అంటే 1 చెక్ ఉంటుంది కదా గ్రాఫ్ లో మనకు వచ్చేసరికి, ఆ 1 చెక్ ఈక్వల్ టు 5 యూనిట్స్ కింద తీసుకుంటే లైక్ మీరు 5 టేబుల్ వేసుకుంటే వెళ్ళిపోవడమే అనమాట, అలా యూజ్ చేసుకుని. ఓకే, సో అండ్ ఇక్కడ వచ్చేసరికి సేమ్ ఇప్పుడు ఇలాగే ఇటు కూడా ఇటు ఎలా తీసుకుంటే మీరు సేమ్ P2 దగ్గర కూడా అలాగే తీసుకుంటండి. అందుకని ఇక్కడ ఏమో 2 టేబుల్ ది కౌంట్ వేసుకొని ఇక్కడ వచ్చేసరికి ఏమో 3 యూనిట్స్ తీసుకోవడం అట్లా చేయకూడదు. ఓకే, సేమ్ అటు ఇటు ఒకేలాగా తీసుకోవాలి. 4 కొంచెం మెజర్మెంట్. ఓకే, దిస్ ఈస్ 6, దిస్ ఈస్ 8, దిస్ ఈస్ 10, దిస్ ఈస్ 12. ఓకే, సో ఇప్పుడు కూడా వేసేసుకున్నాం రెండింటికి. ఇప్పుడు డ్రా లైన్స్ అంటే మీరు చాలా వరకు కొంతమంది ఏం చేశారంటే ఒక్కసారి P1 ని 0 చేస్తారు, అండ్ ఇంకోసారి ఏమో P2 వాల్యూని 1 - P1 దీన్ని 0 చేస్తారు. దీన్ని 0 చేసి ఇక్కడ ఈ గ్రాఫ్స్ ఇవన్నీ చాలా క్లమ్జీగా అనిపిస్తే అసలు ఏం వద్దు, జస్ట్ ఇక్కడ ఈ స్ట్రాటజీస్ దగ్గర ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ తో మనం లైన్స్ డ్రా చేసుకుంటే సరిపోతుంది, అంతకు మించి వేరే ఏమీ వద్దు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి P1 దగ్గర ఎంత ఉందండి 1 ఉంది, P2 దగ్గర ఎంత ఉందండి 8 ఉంది. ఓకే, సో 1 అంటే మనకి 0 కి 2 కి బిట్వీన్ ఉంటుంది కదండి, సో ఇక్కడ ఉంటుంది 1. ఓకే, P1 దగ్గర 1. అండ్ నెక్స్ట్ ఇక్కడ P2 ఏ వాల్యూ అనేది ఫస్ట్ స్ట్రాటజీకి 8 ఉంది కదా, సో P2 దగ్గర వచ్చేసరికి మనకి 8. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్ట్రాటజీ. సో విచ్ ఈస్ నథింగ్ బట్ మనకి ఇది ఏమవుతుందండి B1 అవుతుంది. ఓకే, B1 లైన్ మనం డ్రా చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ సెకండ్ దాని దగ్గరికి వద్దాం. ఇక్కడేమో 3 ఉంది 5 ఉంది. ఓకే, P1 ఏమో 3 అంటే 3 అంటే 2 కి 4 కి ఇన్ బిట్వీన్ ఉంటుంది కదా, సో దిస్ ఈస్ 3. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకి 5 అండి.
ఓకే 4 కి 6 కి ఇన్ బిట్వీన్ ఉంటుంది కదా. సో ఈ రెండింటికి వచ్చేసరికి మనకి స్కేల్తో అయితే ఇంకొంచెం నీట్గా వస్తుంది. సో దిస్ ఈస్ B2 అండ్ నెక్స్ట్ 11 2 P1 వచ్చేసరికి మనకి 11 అవుతుంది, P2 వచ్చేసి మనకి 2 అవుతుంది. ఓకే ఇక్కడ ఉంది 2. సో రెండు ఓకే. సో ఇప్పుడు లైన్స్ అయితే డ్రా చేసేసాం అనమాట, B1 B2 B3. సేమ్ ఇప్పుడు ఇదే లైన్స్ అక్కడ కూడా డ్రా చేసేద్దాం, ఆ తర్వాత నెక్స్ట్ పార్ట్ చెప్తాను. ఓకే సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకి సిమిలర్లీ ఇక్కడ హైయెస్ట్ వాల్యూ ఎంత అండి ఒకసారి చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ Q1 Q2 ఇక్కడ Q1 Q2 అనుకున్నాం కదా. Q1 లో ఇక్కడ మనకి -2 కూడా ఉందండి. ఓకే సో ఇక్కడ -2 ఉంది కాబట్టి నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి మనం 0 కొంచెం ఇక్కడ నుంచి తీసుకుందాం. ఓకే దిస్ విల్ బి 0 అండ్ దిస్ ఈస్ -2. ఇక్కడ కూడా 2 2నే తీసుకుందాము, కొంచెం ఈజీగా ఉంటుంది కదా మనకి. అండ్ దిస్ ఈస్ ఆల్సో 2, దిస్ ఈస్ 4 6. ఓకే హైయెస్ట్ వాల్యూ వచ్చేసరికి ఫస్ట్ దానిలో మనకి Q1 లో వచ్చేసరికి 3 ఉంది, 6 వరకు వేసుకున్నాం నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చేసరికి QT లో వచ్చేసరికి మినిమం 2 ఉందండి, మాక్సిమం వచ్చేసరికి 6 ఉంది. ఓకే సో దిస్ ఈస్ ఆల్సో 0 అండ్ దిస్ ఈస్ -2. ఇక్కడ వచ్చేసరికి మనకి 2 4 6. ఓకే సో మొత్తం ఇలా అయితే వేసేసుకున్నాం, పాయింట్స్ పెట్టేసామండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ Q1 దగ్గర ఇక్కడ ఫస్ట్ స్ట్రాటజీ దగ్గర ఎంత ఉందండి 2 ఉంది, Q2 దగ్గర ఎంత ఉందండి 4 ఉంది. సో Q1 దగ్గర మనకి 2 ఉంది, Q2 దగ్గర ఏమో 4 ఉంది. దిస్ ఇస్ 4. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎవరికని రావాల్సినవి ఈ లైన్స్ ఏకి, ఏ సైడ్ ఏ కోసం మనం డ్రా చేస్తున్నాం కదా. సో దిస్ ఇస్ A1 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి 2 3, దీనిలో అగైన్ 2 అండ్ ఇక్కడ వచ్చేసరికి మాత్రం 3. ఓకే సో దిస్ ఈస్ అండ్ నెక్స్ట్ మనకి 3 2, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడేమో 2 ఉంది. ఓకే 3 2. This is A3, this is A2. Okay and next -2 4, -2 అంటే ఇక్కడ ఉంది, 4 ఏమో ఇక్కడ వచ్చిందండి. సో ఈ రెండు జాయిన్ చేస్తే దిస్ ఇస్ A4. ఓకే సో ఇప్పుడు మొత్తం మనం అన్ని కూడా లైన్స్ అనేవి అయితే డ్రా చేసాం. ఇప్పుడు మనకి ప్లేయర్ ఏ ఆల్వేస్ ఏమని చెప్పానండి, తన మినిమం ప్రాఫిట్స్ మాక్సిమైజ్ చేసుకుందాం అనుకుంటారు. ఓకే అందుకని ఏకి మినిమం ప్రాఫిట్స్ కదా. సో లోవర్ పార్ట్ ఏదైతే ఉందో ఆ లోవర్ పార్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఉన్న దానిలో ఈ రీజియన్స్ మొత్తం ఈ లైన్స్ అండర్ ఒక అప్పర్ ఏరియాను లోవర్ ఏరియా ఉంటుంది కదా, దానిలో లోవర్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, లోవర్ గ్రౌండ్ పార్ట్ ప్లేయర్ ఏకి. ఓకే ఎందుకంటే హీ ఆల్వేస్ మనకి ఎప్పుడండి ఇదంతా కూడా 2/n, ఏకి 2 స్ట్రాటజీస్ ఉన్నప్పుడు ఏమో ఏది యూజ్ చేసుకోవాలండి, బికి 2 స్ట్రాటజీస్ ఉన్నప్పుడు మళ్ళీ వేరే వస్తుంది. ఓకే సో ఇప్పుడు ప్లేయర్ ఏ ఆల్వేస్ తన స్ట్రాటజీ ఏంటండి, తన మినిమం ప్రాఫిట్స్ ని మాక్సిమం చేసుకున్నాం. సో ఇక్కడ లోవర్ గ్రౌండ్ మినిమం కదా, అందుకని తక్కువ లీస్ట్ గ్రౌండ్ లో ఇక్కడ ఏదైతే ఉన్నాయో దీనిలో హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉంది, ఇప్పుడు ఇక్కడ గ్రౌండ్ ఇది కదండి, దీనిలో ఉన్న ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఒకసారి చూస్తే కనుక ఈ ఏరియా అంతా 1 2 3 4 BCD. ఓకే సో ఈ ABCD అనే ఒక పార్ట్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా. ఓకే ఇది ఎలా ఉంది, ఇలా ఉంది చూడండి. ఇప్పుడు దీనిలో హైయెస్ట్ పాయింట్ ఏదండి, ఇదే కదా, అంటే నథింగ్ బట్ C అనమాట. తన మినిమం ప్రాఫిట్స్ ని మాక్సిమైజ్ చేసుకుందాం అనుకుంటాడు కాబట్టి సో ఇక్కడున్న ABCD ఈ పాయింట్స్ లో హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. ఇప్పుడు మనం అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఈ C పాయింట్ దగ్గర ఏ లైన్స్ అయితే ఇంటర్సెక్ట్ అవుతుందో ఫైనల్ గా మనం ఆ 2 లైన్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్న లైన్స్ చూడండి, B2 అలాగే B3. సో మనకి ఎన్ని స్ట్రాటజీస్ కావాలండి, 2 స్ట్రాటజీస్ ఉంటే సరిపోతుంది అనమాట.
ఇది చెప్పా కదా, బై యూజింగ్ ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకొని గ్రాఫికల్ మెథడ్ లో మనకి 2 ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 2x2 మ్యాట్రిక్స్ ఆల్రెడీ ఏ వచ్చేసరికి మనకి 2 రోసే ఉన్నాయి. ఇప్పుడు బి కూడా మనం ఫైనల్ గా సెలెక్ట్ చేసుకున్నవి B2 అండ్ B3 ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో B2 B3 ఇవి 2 స్ట్రాటజీస్ మాత్రమే రిమైనింగ్ ఉన్నాయి. ఇప్పుడు ఇక ఈ 2 వచ్చేస్తే ఆటోమేటిక్ గా మనం మ్యాట్రిక్స్ అనేది వేసేసుకోవచ్చు. నౌ సీ ద న్యూ మ్యాట్రిక్స్. ఏకి మాత్రం 2 అలాగే ఉన్నాయి కదా, 2 స్ట్రాటజీస్. సో ఇప్పుడు బికి వచ్చేసరికి మాత్రం చేంజ్ అవుతున్నాయండి. బికి చూడండి, సెకండ్ స్ట్రాటజీ, థర్డ్ స్ట్రాటజీ అండి. సెకండ్ ఏంటండి, B2 B3. ఓకే, ఈ 2 మిగిలిన కాబట్టి 2 3 1 ఇగ్నోర్ చేసేసేయండి ఇంకా. సో నౌ ద వాల్యూస్ 3 11 5 2. సో బిలో మనం ఒక స్ట్రాటజీ అనేది మిస్ చేసేసాము. ఇప్పుడు మనకి 2x2 మ్యాట్రిక్స్ అయిపోయింది అనమాట. అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడికి రండి. ఏం చేస్తారు అని అనుకున్నామండి, మనకి మినిమం ప్రాఫిట్స్ మాక్సిమం చేసుకుంటారు. మరి బి ఏం చేసుకుంటారండి, చెప్పుకున్నాం కదా, మనకి మినీ మ్యాక్స్ క్రైటీరియా అని బికి వచ్చేసరికి అంటే తనకున్న మాక్సిమం లాసెస్ ని మినిమం చేసుకుందాం అనుకుంటారు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ బికి వచ్చేసరికి మనం పైన మనకి పార్ట్ ఏదైతే అప్పర్ ఏరియా ఉందో, అప్పర్ గ్రౌండ్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఈ కవర్డ్ ఏరియాలో ఆ గ్రౌండ్ ఏదో ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి మనకి ఈ పాయింట్ అండ్ ఇది. ఓకే, సో మనకి ఇప్పుడు దిస్ ఈస్ 1 పాయింట్, దిస్ ఇస్ ద అదర్ పాయింట్. సో ఇలా మొత్తం 3 పాయింట్స్ ఉన్నాయి అప్పర్ ఏరియా పార్ట్ లో. దీనిలో ఈ మాక్సిమం లో తను మాక్సిమం లాసెస్ ని ఏం చేసుకుందాం అనుకుంటారు, మినిమైజ్ చేసుకుందాం అనుకుంటారు. సో మనకున్న 3 పాయింట్స్ లో లైక్ ABC, ఈ 3 పాయింట్స్ లో మనకి లీస్ట్ ఉన్న పాయింట్ ఒకసారి చూడండి, ఇలా ఉందండి ఆ పాయింట్స్. ఓకే, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, మొత్తం ఇలా 3 ఉన్నాయి. ఇది లీస్ట్ ఒకసారి చూడండి, ఇది హైట్ గానే ఉంది, ఇది హైట్ గానే ఉంది. సో ఇది మనకి డౌన్ లో ఉంది కాబట్టి తను మినిమైజ్ చేసుకోండి. బి ఆల్వేస్ ట్రయింగ్ టు మినిమైజ్ హిజ్ మాక్సిమం లాసెస్. అందుకని మనకి ఏంటి అంటే డౌన్ లో ఉన్న పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనమాట. సో ఇక్కడ పాయింట్ వచ్చేసరికి ఇదండి. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర ఏ లైన్స్ అయితే మనకి జాయిన్ అవుతున్నాయో ఆ లైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కసారి చూస్తే కనుక ఇక్కడ జాయిన్ అవుతున్న లైన్స్ వచ్చేసరికి మనకి సో దిస్ ఈస్ A1. ఓకే, A1 ఒకటి జాయిన్ అవుతుందండి అండ్ ద అదర్ లైన్ ఈజ్ A3. ఓకే, ఒకసారి మీరు చూస్తే కనుక ఈ లైన్ ఏమో ఇలా మూవ్ అవుతూ A3కి అండి, అలాగే ఈ లైన్ వచ్చేసరికి మనకి A1 అండి. ఓకే, ఈ 2 లైన్స్ ఇక్కడ జాయిన్ అవుతుంది. నేను బ్లాక్ తో మళ్ళీ అగైన్ డ్రా చేసాను చూసుకోండి. ఓకే, సో A1 A3 జాయిన్ అవుతుంది అనమాట. అంటే మనకి ఉన్న 4 స్ట్రాటజీస్ లో మనం ఫైనల్ గా A4 ని A3 ను తీసేసేసి A1 A3 అంటే ఫస్ట్ స్ట్రాటజీ, థర్డ్ స్ట్రాటజీ మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట న్యూ మ్యాట్రిక్స్ లో. నౌ ద న్యూ మ్యాట్రిక్స్ ఈజ్ ఏమేంటి అన్నానండి, మనకి A1 ఒకటి A3 ఒకటి. ఓకే, A1 A3. నౌ ద A1 కంటే 1 ఫస్ట్ స్ట్రాటజీ, దిస్ ఈస్ థర్డ్ స్ట్రాటజీ. ఓకే, సో ఇప్పుడు అలాగే బికి ఆల్రెడీ ఉన్నవి 2 స్ట్రాటజీస్ కాబట్టి డైరెక్ట్ గా వేసేస్తాం అనమాట అండ్ ద స్ట్రాటజీస్. ఓకే, సో ఇప్పుడు ఏకి 1 3 కదా, సో ఇది అని ఇది తీసేస్తే కనుక మనకి రిమైనింగ్ ఏముంటాయండి 2 4 అలాగే 3 2. దిస్ ఇస్ ద న్యూ మ్యాట్రిక్స్ హియర్. ఓకే, సో అంటే ఇప్పుడు మనం ఫైనల్ గా ఏంటి అంటే ఎక్స్ట్రా ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రాటజీస్ ని ఎలిమినేట్ చేసేసుకొని మనం 2 కూడా 2x2 మ్యాట్రిక్స్ అనేది తెచ్చుకున్నాం. ఓకే, సో ఇంకా 2x2 లోకి వచ్చిన తర్వాత అయితే మనం ఫార్ములా అన్న యూస్ చేసుకోవచ్చు, ఆ షార్ట్ కట్ మెథడ్ అన్న యూస్ చేసుకోవచ్చు అండి. ఆ రెండిట్లో ఏదో ఒక మెథడ్ యూస్ చేసుకొని మనం సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు. సో నేను డైరెక్ట్ షార్ట్ కట్ మెథడ్ యూస్ చేసేస్తున్నాను. ఒక్కసారి మీకు షార్ట్ కట్ మెథడ్ అనేది ఇంకా డీప్ గా కావాలంటే కనుక ప్రీవియస్ వీడియోస్ లో ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ లో వచ్చేసరికి మనం జస్ట్ డిఫరెన్స్ తీసుకుంటామండి. ఆ డిఫరెన్స్ ఆపోజిట్ లో వేస్తాం. సింపుల్ గా చూడండి, 3 కి 11 కి డిఫరెన్స్ తీసుకొని ఇక్కడ వేస్తాం. ఓకే, సో దీస్ 2 డిఫరెన్స్ ఇక్కడ, అలాగే ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏమో ఇక్కడ వేస్తాం. ఓకే, అండ్ అలాగే కాలం వైజ్ గా కూడా ఈ రెండింటికి డిఫరెన్స్ చూసేమో ఇక్కడ వేస్తాము, ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ చూసేమో ఇక్కడ వేస్తాం. దీనిలో పాజిటివా నెగిటివా అనేది అంటే బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ ని మైనస్ చేసేయండి, రిమైనింగ్ అంతా పక్కన పెట్టేసుకోండి. ఓకే, సో ఇప్పుడు 5 కి 3 కి డిఫరెన్స్ 5 - 3 విచ్ ఈజ్ నథింగ్ బట్ మనకి 2, ఇటు వేయండి. ఓకే, అండ్ అలాగే 11 కి 2 కి డిఫరెన్స్ వచ్చేసరికి మనకి 9 వచ్చేసరికి మనం ఇక్కడ వేస్తాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇలా రండి. ఓకే, 3 11 డిఫరెన్స్ వచ్చేసరికి మనకి 8 ఉంటుంది, ఇక్కడ వేసుకోండి.
5 కి 2 కి డిఫరెన్స్ 3 అండ్ ఇక్కడ టోటల్ వేసుకోండి 9 ప్లస్ 2 11 3 ప్లస్ 8 11 సో ఓవరాల్ గా మనకి ఇది కరెక్ట్ వస్తేనే ఈక్వల్ అయితేనే మనం చేసినంత కరెక్ట్ గా అటు చూసినా ఇటు చూసినా ఆ వాల్యూ అనేది సేమ్ ఉండాలి అప్పుడే మీరు చేసిన క్యాలిక్యులేషన్ అనేది కరెక్ట్ ఓకే అండ్ ఇప్పుడు మనకి వాల్యూస్ వచ్చేసరికి ప్లేయర్ ఏ కి ప్లేయర్ బి కి స్ట్రాటజీస్ వేసేస్తాం కదా సో ప్లేయర్ బి కి 9/11 అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి 2/11 నెక్స్ట్ అలాగే ప్లేయర్ ఏ కి 3/11 నెక్స్ట్ ప్లేయర్ ఏ కి సెకండ్ స్ట్రాటజీ 8/11 సో నా ద న్యూ స్ట్రాటజీస్ ఆర్ మిక్స్డ్ స్ట్రాటజీస్ ప్లేయర్ ఏ కి వచ్చేసరికి ఎన్ని అండి బేసిక్ గా ఇచ్చింది మనకి 1 2 కదా సో ఓవరాల్ గా మనకి ప్లేయర్ ఏ కి మాత్రం రెండే ఉన్నాయి బేసిక్ గా 1 2 రెండు ఇట్లా డైరెక్ట్ గా వేసేసుకోండి నథింగ్ బట్ మనకి 3/11 ఉంది 8/11 ఉంది ఓకే అండ్ అలాగే ప్లేయర్ బి కి మాత్రం 3 ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి లేదు మనం అప్లై చేసింది రెండింటికి అండ్ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ కదా సో ఫస్ట్ ఏమీ లేదు కాబట్టి ఇగ్నోర్ చేసాం కాబట్టి 0 అండ్ సెకండ్ స్ట్రాటజీ దగ్గర ఎంత వచ్చిందండి 9/11 థర్డ్ స్ట్రాటజీ దగ్గర వచ్చేసరికి మనకి 2/11 ఓకే అండ్ ద వాల్యూ ఆఫ్ ద గేమ్ వచ్చేసరికి మనకి నథింగ్ బట్ ఇక్కడ వచ్చిన ఈ వాల్యూస్ ని ఏదో ఒక కాలం తో కానీ ఆర్ రో తో కానీ మనం మల్టిప్లై చేస్తే సైమల్టేనియస్ గా మనకి వాల్యూ ఆఫ్ ద గేమ్ వచ్చేస్తుంది సో నేను ఇక్కడ అయితే కనుక ఫస్ట్ కాలం తీసుకుంటున్నాను అలాగే ఈ వాల్యూస్ తీసుకుంటున్నాను అనమాట కాలం వైజ్ గా తీసుకుని రో వైజ్ తీసుకుంటే కనుక ఈ వాల్యూస్ తీసుకోవాలి ఓకే నేను కాలం వైజ్ తీసుకుంటున్నాను షార్ట్ కట్ మెథడ్ లో అండి ఇదంతా కూడా సో ఇప్పుడు నేను కాలం వైజ్ గా తీసుకునేటప్పుడు 3 into 3/11 plus 5 into 8/11 okay the value is 9/11 plus 40/11 which is nothing but 49/11 okay సో ఇప్పుడు మనకి ఇక్కడతో అయిపోయింది షార్ట్ కట్ మెథడ్ తో మనం వాల్యూ ఆఫ్ ద గేమ్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం స్ట్రాటజీస్ కూడా ఫైండ్ అవుట్ చేసుకున్నాం అండ్ ఇప్పుడు ఇక్కడికి రండి సేమ్ యాజ్ అండి రెండింటికి డిఫరెన్స్ 4 - 2 2 అండి 3 - 2 1 అండ్ నెక్స్ట్ ఇక్కడ 4 - 2 దిస్ ఇస్ 2 3 - 2 దిస్ ఇస్ 1 టోటల్ వాల్యూ ఈస్ 3 ఎటు చూసినా మనకి 3 వస్తుంది సో దిస్ ఇస్ ద టోటల్ వాల్యూ అండ్ బి స్ట్రాటజీస్ వచ్చేసరికి దిస్ ఇస్ 2/3 అండ్ దిస్ ఇస్ 1/3 ఇక్కడ వచ్చేసరికి మనకి 1/3 అండ్ దిస్ ఇస్ 2/3 వాల్యూ ఆఫ్ ద గేమ్ వి ఈక్వల్ టు ఈసారి ఇందాక నేను కాలం తో చెప్పాను కదా ఇప్పుడు రో తో చెప్తాను ఎలా చూసినా కానీ మనకి ఈక్వల్ గానే వస్తుంది మీరు దీనిలో ఏ కాలం సెలెక్ట్ చేసుకొని ఆ వాల్యూస్ కరస్పాండింగ్ గా తీసుకున్నా గానీ సేమ్ అదే వాల్యూ వస్తుందండి ఏవైనా గానీ సపోజ్ మీరు ఇక్కడ ఈ రోతో తీసుకొని ఈ వాల్యూస్ చెక్ చేసుకున్నా గానీ అంతే వస్తుంది ఒకసారి మీరు చెక్ చేస్తే కనుక 5 9s 45 2 2s 4 ఓకే 45 ప్లస్ 4 49/11 మనకి వాల్యూ ఆఫ్ ద గేమ్ ఎలా అయినా చేసుకోవచ్చు ఏ కాలం ని యూస్ చేస్తే దానికి కరస్పాండింగ్ కాలం బయట ఉన్న వాల్యూస్ స్ట్రాటజీస్ వాల్యూస్ తీసుకోవాలన్నమాట ఓకే రోస్ యూజ్ చేసుకుంటే కనుక రో వైజ్ తీసుకోవాలి స్ట్రాటజీ వాల్యూస్ అంతే తప్ప మళ్ళీ మీరు కాలం తీసుకొని రోస్ యూజ్ చేయకూడదు ఓకే అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఆఫ్ ద గేమ్ చెప్పండి ఇప్పుడు రోతో చూపిస్తాను కదా నేను మీకు చూడండి 2 into 2/3 2 into 2/3 ఓకే నెక్స్ట్ 4 into 1/3 plus 4 into 1/3 which is nothing but this is a 4/3 and this is 4/3 the total value is 8/3 okay సేమ్ మీరు ఇదే కాలం వైజ్ చెక్ చేసుకున్నా గానీ అదే వస్తుందండి 2 into 1/3 2/3 3 into 2/3 6/3 2/3 plus 6/3 total is 8/3 సో మీరు ఎలా చేసినా కానీ మనకి వాల్యూ ఆఫ్ ద గేమ్ అనేది సేమ్ వస్తుంది అండ్ ఇక్కడ స్ట్రాటజీస్ వచ్చేసరికి మనకి ఏకి ఎన్ని స్ట్రాటజీస్ ఇచ్చారండి 4 ఓకే ఏకి వచ్చేసరికి మనకి ఉన్నాయి ఓవరాల్ గా 4 ఉన్నాయి 1 2 3 4 అండ్ దానిలో మనం ఇగ్నోర్ చేసిన స్ట్రాటజీస్ ఎన్నండి మనము ఎలిమినేట్ చేసేసాం కదా A1 A3 మాత్రమే కన్సిడర్ చేసుకున్నాము అండ్ 2 స్ట్రాటజీ 4th స్ట్రాటజీ సెకండ్ అండ్ ఫోర్త్ అనేది మనకి 0 అయిపోతుంది ఓకే దిస్ ఇస్ 0 దిస్ ఇస్ ఆల్సో 0 ఈ రెండు మాత్రమే రిమైనింగ్ రెండింటికి మాత్రం వాల్యూస్ ఉన్నాయి సో అది 1/3 థర్డ్ కి వచ్చేసరికి 2/3 అలాగే సిమిలర్లీ బి వాల్యూస్ బి స్ట్రాటజీస్ వచ్చేసరికి ఎస్బి ఓకే ఇక్కడ బి కి వచ్చేసరికి మనకి ఉన్న స్ట్రాటజీస్ రెండు కదా ఈ 2 కదా 2/3 1/3 ఓకే సో ఏంటి అండి చాలా సింపుల్ అండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసామంటే ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి గ్రాఫికల్ మెథడ్ మనకి 2/n లో ఉందా m/2 లోనే ఉందా చూసుకోండి
2/n ఉంటే కనుక ఏకి 2 స్ట్రాటజీస్ ఉంటాయి, m/2 అయితే కనుక బికి 2 స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి స్ట్రాటజీస్ 2 ఉన్నాయో అవి ఇటు సైడ్ వచ్చేలాగా చూసుకోండి. ప్లేయర్ ఏకి మాత్రం p యూజ్ చేసుకోండి, ప్లేయర్ బికి అయితే కనుక ఆల్వేస్ q యూజ్ చేసుకోండి. ఓకే, అండ్ దేనికైతే ఎక్కువ స్ట్రాటజీస్ ఉన్నాయో అవి ఇటు పక్కన వచ్చేలాగా చూసుకోండి. అండ్ చూడండి, ఇక్కడ మనకి ప్లేయర్ బికి ఎక్కువ స్ట్రాటజీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇది వేసాను. అలాగే ఇక్కడ ప్లేయర్ ఏకి ఎక్కువ స్ట్రాటజీస్ ఉన్నాయి కాబట్టి ఎస్పీయూ స్ట్రాటజీస్ అని చెప్పి ఇక్కడ వేసాను. ఓకే, దాని తర్వాత మనం గ్రాఫ్ డ్రా చేసుకోవడమే. ఆ గ్రాఫ్ లో కూడా మనం పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వకుండా జస్ట్ ఈ పాయింట్స్ తో డ్రా చేసేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఏకి 2 స్ట్రాటజీ ఉన్నాయి కాబట్టి P1 P2 అని తీసుకున్నాం. అక్కడ బికి 2 ఉన్నాయి కాబట్టి Q1 Q2 అని తీసుకున్నాము. అండ్ పాయింట్స్ తో మనకి ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ తో మనం వేసాం. ఇప్పుడు Q1 లో 2 తీసుకుంటే Q2 లో వచ్చేసరికి 4 కదా, సో ఇక్కడ 2 ఇక్కడ 4 అలా లైన్స్ అనేవి జాయిన్ చేసుకుంటూ ఫైనల్ గా ఇంటర్సెక్షన్ ఎక్కడైతే వస్తుందో, ఎక్కడ ఇంటర్సెక్షన్ అనేది కూడా మీకు మళ్ళీ ఇంకొకసారి క్లియర్ గా చెప్తున్నాను. 2/n లో అయితే కనుక మనం ఏని కన్సిడర్ చేస్తాం కాబట్టి ఏ ఆల్వేస్ ట్రయింగ్ టు మాక్సిమైజ్ హిజ్ మినిమం పే ఆఫ్స్. మాక్సిమం తన మినిమం పే ఆఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాక్సిమం చేసుకుందాం అనుకుంటారు కాబట్టి డౌన్ పార్ట్ ఏదైతే ఉందో ఆ డౌన్ పార్ట్ సెలెక్ట్ చేసుకుని దానిలో హైయెస్ట్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, డౌన్ పార్ట్ లో హైయెస్ట్ పాయింట్ ఇక్కడ నాకు సి కాబట్టి నేను ఆ సి దగ్గర ఏవైతే ఇంటర్సెక్షన్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకున్నా. బి ఇక్కడ వచ్చేసరికి ప్లేయర్ బి వచ్చేసరికి తన లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకుందాం అనుకుంటాడు అనమాట. సో ప్లేయర్ బికి వచ్చేసరికి హైయెస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ హైయెస్ట్ పార్ట్ లో మినిమం వాల్యూ, మినిమం పాయింట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ABC. సో ఇది డౌన్ లో బాగా ఉంది కాబట్టి దీన్ని తీసుకుంటాం అనమాట. ఆ బి దగ్గర ఏదైతే మనకి ఇంటర్సెక్షన్ అయ్యే 2 లైన్స్ ఉన్నాయో వాటి మనం స్ట్రాటజీస్ గా రాసుకున్నాం. ఆ తర్వాత మనం షార్ట్ కట్ మెథడ్ అనేది అప్లై చేసాము. డైరెక్ట్ గా మీరు షార్ట్ కట్ మెథడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, నార్మల్ గా మనకు ఫార్ములా తెలుసు కాబట్టి అదైనా యూజ్ చేసుకోవచ్చు అండి. సో యాక్చువల్ గా అసలు ఈ వీడియో పాపం ఒక స్టూడెంట్ అడుగుతున్నారు ఇది కావాలి అని చెప్పేసి, అందుకని నేను ఇప్పుడు ఇట్లా 2 కలిపి ఒక దానిలోనే చేసి మొత్తం చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.